ఒక్కొక్కటి మాకు లెక్క చెప్పాల్సిందే. ఎంతైతే డబ్బులు ఇచ్చిందో అమెరికా నుండి ఆ డబ్బులన్నిటికీ లెక్క చెప్పాల్సిందే, ఆడిటింగ్ చూపించాల్సిందని గతంలో బైడెన్ ప్రభుత్వం కూడా ఉక్రెయిన్ అడిగితే ఏదో చేతి లెక్కలు నోటి లెక్కలు వాళ్ళు రాసి పంపించారు, వీళ్ళు చదువుకున్నారు, అయిపోయిందనేసి వదిలేశారు. ఎందుకంటే అందులో క్విడ్ ప్రోకో టైప్ అనమాట, వీళ్ళకి ఇచ్చేసి అందులో నుంచి సైక్లింగ్ చేసి వాళ్లే తీసుకున్నారు అన్నటువంటిది కూడా చర్చ నడుస్తుంది. కొంతమంది డెమోక్రాటిక్ ఎంపీలు వీళ్ళు తీసుకున్నారు. ఇదంతా ఇప్పుడు పక్కన దర్యాప్తు జరుగుతుంది. అది పక్కన పెడితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇచ్చిన నిధుల మీదన, దాని ఖర్చుల లెక్కల మీదన ఓ పక్కన ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే, తాజాగా ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి అప్పట్లో ఎట్లయితే బైడెన్ ఉన్నప్పుడు కూడా ఎవడో ఒక అధికారినో లేకపోతే మంత్రినో బలిపశువుని చేశాడో అట్లాగే ఇప్పుడు బలిపశువుని చేస్తున్నాడు జెలెన్స్కీ. $40 మిలియన్ ఏదైతే చనిపోయినటువంటి సైనికుల అంత్యక్రియల కోసం అని చెప్పి ఖర్చు పెట్టినటువంటి వాటిట్లలో $40 మిలియన్ రక్షణ శాఖ ఉద్యోగులు తినేశారు అంటూ తాజాగా లెక్క చెప్పినటువంటి నేపథ్యంలో అమెరికా సీరియస్ అయింది. ఇట్లాంటి ఇంకెన్ని జరిగినాయి ముందే చెప్పు అని అడుగుతోంది.